వంతు వచ్చింది గొడ్డల పార్టీకి. ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం, ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్ చేసేటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా, ఏ అనుచరుడైనా హత్యలు చేసినా, దాడులు చేసినా, రౌడీజం చేసినా, గూండాయిజం చేసినా కొన్ని రోజులకి అతను ఏదైనా పరివర్తనం చెంది, అంటే భార్యో కుమారుడో ఆయనలో పరివర్తన కలగజేసి, అరే ఇంకా చేసింది చాలు ఎందుకులే అని బయటకు వద్దామన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే బయటకు వస్తే తన వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళ చేతుల్లో హతమైపోయేటువంటి ప్రమాదం. అందుచేత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆ రొచ్చులో ఇరుక్కుంటే ఇంకా జీవితాంతం ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేయవలసిందే. అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి ఫ్యాక్షన్ సంస్కృతిని, పులివెందుల సంస్కృతిని ఈరోజు ఆ నేతల్లోనూ, ఆ వైసీపీ నేతల్లోనూ, కాపు నేతల్లోనూ అలవాటు చేసి ఆ రకంగా తప్పులు చేయించి నేరస్తులుగా మార్చుకొని వారిని జైలుకు పంపించి తద్వారా జీవితాంతం కూడా తన చుట్టూ ఉండేటువంటి విధంగానే ఎజెండాగా ఆ సంస్కృతిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే శ్రీలక్ష్మి, ఒక మంచి తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి ఆఫీసర్ సైతం వీళ్ళ మాటలు విని తప్పులు చేసి జైలుకి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ తప్పనిసరి స్థితిలో ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి పంచనే ఆయన కోటరీలోనే ఈరోజు శ్రీలక్ష్మి ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మొన్ననే మనం చూస్తాం అంబటి రాంబాబు, ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి ఆ కేసుల ద్వారా, ఆ యొక్క జైలు జీవితం ద్వారా. మీ అందరికీ తెలుసు పేరుని కృష్ణమూర్తి అంటే ఒక గౌరవమైనటువంటి కుటుంబం వ్యక్తి పేరుని కృష్ణమూర్తి గారంటే. అటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నాని. ఆయన చూసాం మనందరం కూడా, ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయటికి రానిటువంటి మహిళలు కూడా కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కల్పించినటువంటి పరిస్థితి. ఇంకా జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరునని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసుల చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. అంటే ఈ రకంగా ఆయన ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతుందో 1 by 1 ఒక్కొక్కటి ఈ రాష్ట్రంలో అమలు చేసుకుంటూ, నేను కూడా చూశాను గుడివాడ అమర్నాథ్. ఎందుకంటే నేను కూడా విశాఖపట్నంలో నేను కూడా చదువుకున్నాం. అప్పుడు వాళ్ళ తండ్రి గురునాథరావు గారు, ఆయన కూడా ఒక మంత్రిగా చేశారు, ఒక ఎమ్మెల్యేగా. ఆయన కూడా ఒక మంచి గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగానే ఆ రోజు ప్రజల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అటువంటి గౌరవ కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి అమర్నాథ్ని ఈరోజు ఏ రకంగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, చదువుకున్నటువంటి వాడు. అటువంటి వాడి బంగారు భవిష్యత్తును నాశనం చేసేటువంటి విధంగా నేతల్ని తిట్టించడం, బూతులు మాట్లాడించడం, అది కూడా సాటి కాపుల మీద దాడి చేయించడం, పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం. దానితో ఒక యువకుడు, అతని జీవితం కూడా ఒక విలన్గా ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మార్చేసినటువంటి పరిస్థితి. నిన్నగాక మొన్న మనం కూడా చూసాం. అంటే కాపు నేత కాకపోయినప్పటికీ కారుమూరి మా జిల్లా, ఆయన చేత కూడా తప్పులు చేయించాడు. నిన్న మొన్న జైలుకి వాళ్ళ అబ్బాయిని పంపించాడు. ఈయన కూడా రేపో మాపో వెళ్ళేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి కల్పించాడు. అంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మనం చూస్తే నేరస్తులను తయారు చేసేటువంటి కర్మాగారం ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, నేతలను తయారు చేసేటువంటి కర్మాగారం తెలుగుదేశం పార్టీ. ఈరోజు వైఎస్ఆర్సీపీ నేతలను, ఇవాళ వైఎస్ఆర్సీపీ కాపు నేతలను బూతు నేతలుగా, రోత నేతలుగా మార్చి వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క కబంధ హస్తాలు
ఆయన యొక్క వైఖరిని ఈవేళ గుర్తుపెట్టుకోమని తోటి కాపు సోదరులను కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. మొన్ననే చూసాం ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి కబంధ హస్తాల్లో ఉండి ఆయన యొక్క ఫ్యాక్షన్లో కానివ్వండి, ఆయన యొక్క పులివెందుల సంస్కృతిలో చిక్కుకున్నటువంటి మా తోటి సోదర కాపు నేతలు కొంత సమావేశం పెట్టి కాపుల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వచ్చి వేదాలు వల్లించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే కాపులకి 5% మరి ఈడబ్ల్యూ రిజర్వేషన్ ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ 5% రిజర్వేషన్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని ఏకపక్షంగా 2019లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా రద్దు చేస్తే కొత్తగా మీరు రిజర్వేషన్లు ఇవ్వాల్సిలా ఉచ్చనిటువంటి రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తే ఆ రోజు ఎందుకు మీ నోర్లు మోగబోయాయి? ఎందుకు మీరు వెళ్ళి తాడేపల్లి రాజప్రసాదం తలుపులు కొట్టి అడగలేదు? ఎందుకు ఆ రోజు మీరు మీటింగులు పెట్టుకోలేకపోయారు? అంటే చంప ఏమన్నా చెల్లుమనిపిస్తారని ఏదైనా భయపడ్డారా ఏంటో మాకు అర్థం కానిటువంటి పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్లు కాపులకి అనేది ఈరోజు కాదు, దగ్గర 30-40 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నటువంటి కళ. ఎందుకంటే మనం కూడా చూసాం ఆ రోజు చరిత్రలో బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా కాపులకు రిజర్వేషన్లు ఉంటే దాన్ని నీలం సంజీవ్ రెడ్డి వచ్చి రద్దు చేశాడు. తర్వాత దళిత బిడ్డ దామోదర సంజయ్ వచ్చి మళ్ళీ కాపులకి రిజర్వేషన్లు ఇస్తే తర్వాత వచ్చినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి ఆ రిజర్వేషన్లు రద్దు చేశాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్లో కేంద్రం ఇస్తే బీసీలకు ఎవరికి ఎటువంటి నష్టం లేకుండా ఎకనామికలీ వీకర్ సెక్షన్లో ఏదైతే కేంద్రం అదనంగా 10% ఇస్తే ఏ బీసీలకి నష్టం లేకుండా 5% చంద్రబాబు నాయుడు గారు ఇస్తే దాన్ని మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి రద్దు చేసినటువంటి పరిస్థితి. అంటే చరిత్రలో కాపులకి రిజర్వేషన్ ఇచ్చింది ఇద్దరు. ఒకటి దళిత బిడ్డ దామోదర సంజీవయ్య, రెండవది నారా చంద్రబాబు నాయుడు గారు. కాపు చరిత్రలో రిజర్వేషన్లు రద్దు చేసింది ముగ్గురు. ఒకటి నీలం సంజీవ్ రెడ్డి, 2 కాసు బ్రహ్మానందరెడ్డి, 3 జగన్మోహన్ రెడ్డి. మీరా కాపుల గురించి మాట్లాడడానికి ఏ రకంగా హరవుతుందని అడుగుతూ ఉన్నా. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం సానా సతీష్ గారిని. మీ అందరికీ తెలుసు ఆ రోజు ఒక ఎర్ర నారాయణ స్వామి గారిని, ఒక మెంటే పద్మనాభం గారిని, ఒక తోట సీతారామ లక్ష్మి గారిని, ఒక వంగా గీత గారిని, ఒక ఆదికేశవ నాయుడు గారిని, ఒక సి రామచంద్రయ్య గారిని, ఇలా ఎంతోమందిని పెద్దల సభకు పంపించింది తెలుగుదేశం పార్టీ. మరి నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసావు? ఒక విజయసాయిరెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, వీళ్ళతోటే కదా నీ రాజకీయం అంతా తిరిగింది. అధికారం ఉన్నంతసేపు వీళ్ళ చుట్టూనే కదా నీ అధికారం అంతా తిప్ప. అంటే అధికారం ఉంటే వాళ్ళ, అధికారం లేకపోతే మరి వీళ్ళ అనేటువంటి విషయం ఇలా నేను చెప్పడం కాదు, ప్రజలు ఈవేళ జగన్మోహన్ రెడ్డిని, గొడ్డల పార్టీని ఈరోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. మనందరికీ తెలుసు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్, అత్యంత పవిత్రమైనటువంటి టీటీడీ చైర్మన్ని ఆ రోజు చదలవాడ కృష్ణమూర్తి గారికి కానీ, ఆదికేశ్వర నాయుడు గారికి కానీ, పప్పుల చలపత్ర గారికి కానీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికి ఇచ్చావు? బొమ్మ కరుణాకర్ రెడ్డికి ఇచ్చావు, సుబ్బారెడ్డికి ఇచ్చావు. అంటే అధికారంలో ఉంటే ఏం చేస్తా ఉన్నావు? అధికారం పోతే ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోలేనంతటువంటి అజ్ఞానంలో మేము ఎవ్వరం కూడా లేము అనేటువంటి విషయాన్ని ఈవేళ ఈ గొడ్డల పార్టీకి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నానని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎందుకంటే వీరిద్దరి కలయిక ఏదో వీళ్ళిద్దరు పదవులు పొందడానికి కాదు. 5 సంవత్సరాల నీ నిరంకుశత్వ నియంతృత్వ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని స్వేచ్ఛ స్వతంత్రం ఇవ్వాలనేటువంటి ఆలోచనతో, 5 సంవత్సరాల నీ కక్షలు, కేసులు, వేధింపుల పాలన నుంచి ఈ యొక్క రాష్ట్రానికి ఉపశమనం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో, 5 సంవత్సరాలు నీ బుల్రోజర్లు, నీ బూతుల పంచాంగం నుంచి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు మరి ఈవేళ స్వేచ్ఛ వాయువులు ఇవ్వాలనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసినటువంటి పరిస్థితి.
ఆ రోజు కలిసిన నాటి దగ్గర నుంచి ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇట్లానే కలిసి ఉంటుందని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక రామ లక్ష్మణుల మాదిరిగా కలిసి ఉంటూ ఉన్నారో, ఈ రకంగా రామ లక్ష్మణులుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ గారు కలిసి ఉన్నంత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీకి మనుగడ లేదనేటువంటి వాస్తవాన్ని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి అటువంటి రామ లక్ష్మణులైనటువంటి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ని విడగొట్టాలనేటువంటి కుట్రలు కుతంత్రాల్లో భాగంగానే అటువంటి పులివెందుల సంస్కృతిని అమలు చేసుకుంటూనే ఈవేళ పవన్ని, కాపుల్ని టార్గెట్ చేస్తూ ఈవేళ గొడ్డల పార్టీ చేస్తున్నటువంటి రాజకీయాలని ప్రజలందరూ కూడా నిశితంగా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో కులాల మధ్య అడ్డుగోడలు ఉండకూడదని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఈవేళ గొడ్డల పార్టీ మాత్రం కులాల మధ్య అడ్డుగోడలు ఉండాలి, కులాల మధ్యలో అడ్డుగోడలు ఉంటేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందనేటువంటి ఆలోచనతో, దుర్మార్గంతో ఈవేళ గొడ్డల పార్టీ ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయాల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. మేము అదే చెప్పాం. ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక ఫ్యాక్షన్ సంస్కృతి, ఏదైతే ఈ యొక్క పులివెందుల సంస్కృతిలో చిక్కుకున్నటువంటి బాధితులు వీళ్ళందరూ కూడా చెప్పాలని అంటే, వాళ్ళు ఇంకా బయటికి రాలేరు. ఇంకా జగన్మోహన్ రెడ్డి జపము, జగన్మోహన్ రెడ్డి ఎజెండా అమలు చేసుకోవాల్సిందే. వాళ్ళ జీవితాంతం కూడా అదే రకమైనటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు చాలా క్లియర్గా మనం చెప్పాం, 5 సంవత్సరాలు వాళ్ళు అధికారం ఇచ్చారు, 151 సీట్లు ఇచ్చారు, 50% సీట్లు ఇచ్చారు. మరి అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ఆ రోజు కరివేపాకుల మాదిరిగా మరి కాపుల్ని వాడుకుని వదిలేసినటువంటి పరిస్థితి మీది. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక మీరు చూశారు, ఈవేళ ఇప్పుడే చూసాం ఒక ఎంపీగా ఆయనకి పదవులు ఇవ్వడం కానీ, ఈ విధంగా మరి అదేవిధంగా కాపులకి సంబంధించినటువంటి మరి ఈవేళ మీకు నేను ఒక ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నాం. ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఉంది. పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే మరి నిజంగా అక్కడ మేలు జరిగేది ఆ గోదావరి జిల్లాలో కాపులకే. మరి అటువంటి పోలవరాన్ని కూడా నువ్వు 5 సంవత్సరాలు నిర్వీర్యం చేసేసి ప్రశ్నార్థకం చేసావు. మళ్ళీ ఈవేళ పోలవరాన్ని మేము పూర్తి చేస్తున్నాం. అంటే ఈ రకంగా ఒక సాఫ్ట్వేర్ ఈవేళ కాపు బిడ్డలు కూడా చాలా చోట్ల మేము గ్రామాల్లో చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20 మంది 30 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపు బిడ్డలు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని ఈవేళ మీరు చూశారు. ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అవుతూ ఈవేళ క్వారంటైన్ వ్యాలీ అని పెట్టి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 ఏళ్ల కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ. నేను మాట్లాడతారు అంటే మాకు క్యాబినెట్ క్యాబినెట్ అన్నా మళ్ళీ ఓకే సంబంధాలు చెప్తాను. మన సాసి సతీష్ గారు కంటిన్యూ చేస్తారు అదే, ఎందుకంటే మళ్ళీ 10:30కి దయచేసి. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొన్న చౌదరిమూర్తులు పెట్టిన కాపు సోదరుల సభ సక్సెస్ అయింది. ముందు దాన్ని స్ఫూర్తిగా వచ్చిన మరిన్ని సమావేశాలు పెడతాం. కాపుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి మీద వ్యతిరేకత భయంకరంగా ఉంది అని చెప్పారు. మొదటగా మీకు చెప్పేది ఏంటంటే, ఆ సభ అది ఆత్మీయ సభగా పెట్టారు. మేమైతే ప్రత్యేకంగా చెప్పేదంటే అది కాపు ఆత్మీయ సభ కాదు, రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ అని నేను చెప్తా. మీరు వాడు అక్కడ చూసిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, బయటకు వచ్చి ఏం ప్రాబ్లం ఉందని చెప్పారు. ఇదే నాయకులు వైఎస్ఆర్సీపీలో మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసేస్తున్నానని చెప్పి జగన్ అన్నప్పుడు వీళ్ళు ఏమీ మాట్లాడలేదు. అటువంటి వాళ్ళు మేము 2014-19లో కాపు భవనాలకు గాను ప్రత్యేకంగా 27 కాపు భవనాలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా కూడా పనులు ప్రారంభించి 80% పనులు 2019 వరకు అవగొట్టితే
కతిమ 20% పనులు అవగట్టకుండా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఆ టైంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళకుండా ఆపినప్పుడు ఈ కాపు నాయకులు ఏం చేశారు? ఈరోజు వీళ్ళందరూ వచ్చి మేము కాపులకి సరిగ్గా జరగట్లేదు అంటానికి కారణం ఏంటంటే వారు రాజకీయంగా ఏదో లబ్ధి పొందాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది పర్టికులర్గా ఏదో కాపుల మీద ప్రేమతో చేసింది కాదని చెప్పి మేము చెప్తున్నాం. అంటే మన సభ సక్సెస్ సభ అసలు సక్సెస్సే కాదు. వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఏం చెప్పగలిగారండి? ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి కాకినాడ జిల్లా నడిబడ్డులో కాపులు ఎందుకు పనిచేయరు, కాపులకి ఏ విధమైన రిజర్వేషన్ అక్కర్లేదని బహిరంగంగా ప్రకటించాడు ఆ రోజు ఎలక్షన్ ముందు. ఆ రోజు ఏం చేశారు వీళ్ళందరూ? ఈవేళ వాళ్ళు వచ్చి ఏదో జరుగుతుందంటే ఇప్పుడు ఎక్కడో ఇది ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం. మొన్న ఎవరో చనిపోతే రాజకీయం. ఈ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక టీం ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎవరన్నా చనిపోతే ఆ శవం దగ్గరికి వెళ్ళి ఇతనికి కులం ఏంటి, కాప, కమ్మ, రెడ్డ చూసుకుని దాన్ని రాజకీయం ఎలా చేయాలని చెప్పి చూస్తూ ఉంటారు. ఇదే పద్ధతిలో మొన్న లాకప్ డెత్ అని చెప్పి ఇదని చెప్పి ఒక హడావిడి చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు కుల రాజకీయం. మీకు పర్టికులర్గా చెప్పాలంటే ఇదే త్రిమూర్తులు కోనసీమలో 2 కులాల మధ్య ప్రశాంతంగా ఉన్న కోనసీమలో జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెడితే ఈ త్రిమూర్తులు ఆ రోజు ఏం మాట్లాడలేదు. 160 మంది కాపుల్ని అరెస్ట్ చేశారు ఆ రోజున. ఆ రోజు ఈ త్రిమూర్తులు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు కదా, ఆ 160 మంది గురించి ఏమన్నా పోరాడా? ఈవేళ కోనసీమలో అతను కాపు సభ పెట్టమనేది సిగ్గుచేటు. సార్ ఆయన కూడా చెప్పింది ఏంటంటే నేరస్తులకి, నేరం చేసిన వాళ్ళకి, మానభంగాలు చేసిన వాళ్ళకి, మర్డర్లు చేసిన వాళ్ళకి కులం రంగు పొలవద్దని చెప్పారు. ఆయన రౌడీజం చేయొద్దని చెప్పారు. అంతే తప్ప ఆయన చెప్పిన దాన్ని వీళ్ళు వక్రీకరించి వేరే విధంగా మాట్లాడటం, మేము ఆ కులం వాడు చచ్చిపోయాడు కాబట్టి ఇది చేయటం అన్నది టోటల్గా వాళ్ళ విధానమే రాంగు. థ్యాంక్ యూ.